అని వీళ్ళు బయింగ్ అండి, టైం బయింగ్ టాక్టిక్స్ అంటారు దీన్ని. అంటే వీళ్ళకి ఎందుకు టైం కావాలంటే విక్టిమ్స్ని ప్రెజర్ చేస్తారు. ఆల్రెడీ కుల సంఘాలు దిగేశాయి, మున్నూరు కాపు సంఘాలు దిగేసి వాళ్ళు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు, మా వాడు ఏం తప్పు చేయలేదు, రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు దీన్ని కుట్రపూరితంగా మా బండి సంజయ్ని చీఫ్ మినిస్టర్ కాకుండా అడ్డుకోవడానికి వీళ్ళంతా చేస్తున్నారని చెప్పేశారు ఆల్రెడీ. అంటే వాళ్ళు డిక్లేర్ చేసేసారు, వాళ్ళకి కోర్టు వ్యవస్థలు వాళ్ళకి ఏమేమి లేవు, మా కులంవాడు మా కులంవాడు కాబట్టి నేరం మేము డిసైడ్ అయినాం అనేది. ఎట్లాగైతే మన మంగ్లీ కేసులో వాళ్ళు వచ్చేసి మంగ్లీ మీద ఎవరన్నా మాట్లాడితే కబడ్దార్ అని బెదిరిస్తున్నారు, కుల సంఘాలు కూడా అదే పని చేస్తుంటాయి. సో అలాగే వచ్చాయి. నిజానికి ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఇదే కులం అని చెప్తున్నారు, మున్నూరు కాపే అని. మనకు కరెక్ట్గా తెలియదు కానీ అదే చెప్తున్నారు. కానీ మళ్ళీ కులంలో కూడా ఇక్కడ ఏంటంటే అన్ని కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీలో కులంలో కూడా మళ్ళీ అధికారం ఎవరి వైపు ఉందో ఆ వైపే కుల సంఘాలు నిలబడతాయి. ఇక మంగ్లీ కేసులో కూడా అంతే కదా. మంగ్లీ కేసులో ఒక బ్యాచ్ వాళ్ళు బంజారా కుల సంఘాలు ఎందుకు మంగిలి వైపు నిలబడ్డాయి, ఎందుకు బాధితుల వైపు నిలబడలేదు అంటే వాళ్ళ అవసరాలను బట్టి కుల సంఘాలు బిహేవ్ చేస్తుంటాయి. అలాగే ఇప్పుడు కూడా దీన్ని దించారు. సో కోర్టులో క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఈ అమ్మాయి మైనర్ కాదు మేజరే, ఆ సంఘటన జరిగిందని చెప్తున్న నాటికి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ పేరెంట్స్ తెలుసు, మేము వైజాగ్ లేకపోతే విజయవాడ, అరుణాచలం, తిరుపతి ఇవన్నీ వెళ్ళాము, అనేక ఫంక్షన్లతో పేరెంట్లకు కలిసాము, పేరెంట్లకు కూడా మా ఇద్దరం తిరుగుతుండడం తెలుసు. అయితే వాళ్ళు బెదిరింపులు మొదలు పెట్టారు. 5 కోట్లు ఇమ్మని, నేను 50,000 ఇచ్చాను, 5 కోట్లు ఇమ్మని బెదిరిస్తా ఉంటే నేను వెళ్ళి కేసు కూడా ముందే పెట్టాను, 5 గంటల ముందే నేనే పెట్టాను అంటున్నాడు. చూడండి, యాక్చువల్గా వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఈమె మార్నింగే కేసు పెట్టడానికి వెళ్తే బషీరాబాద్లో కేసు తీసుకోకుండా ముందే ఇంటిమేట్ చేస్తే అప్పుడు వెళ్ళి హడావిడిగా తన కేసు పెట్టాడు. ఆ రోజే ఇతను ఎట్లా పెట్టాడు కేసు అంటే క్లియర్గా ఏంటంటే ఇవన్నీ ఇది ఇప్పుడు వీళ్ళ తరపునేమో పెద్ద లాయర్ని, సుప్రీంకోర్టు లాయర్ని దించారండి. ఆయన గంటకి లక్షలు తీసుకునే లాయర్ని దించారు. ఇటుపక్కేమో వీళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రమే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ప్రెజర్ చేయగలరు వీళ్ళు. ఆయన అవుతాడో లేదు నాకు తెలియదు, జనరల్గా చెప్తున్నా, నేను మామూలుగా జరిగేవి చెప్తున్నా. సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో దీంట్లో చేస్తుందో లేదు నాకు తెలియదు. సో జనరల్గా జరిగేది ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ఏదో ఒక రకంగా, ఎందుకంటే హోంశాఖ సహాయ శాఖ మంత్రి అండి ఆయన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా బిహేవ్ చేస్తాడు అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సీరియస్గా ఉంటే ఈ కేసులో గట్టిగానే తగులుతుందండి స్టేట్. ఎందుకంటే మనకి అల్లు అర్జున్ ఎగ్జాంపుల్ ఉంది, అల్లు అర్జున్ కూడా ఇదే లాయర్, ఆయన 1 డే నైట్ పెట్టాలనుకున్నాడు, పెట్టించాడు కదా, హ్యాండిల్ చేస్తున్నాడు నిరంజన్ రెడ్డి. ఆ కేసులో మరి నిరంజన్ రెడ్డి వాదించి బెయిల్ వచ్చినా కూడా 1 డే పెట్టాలనుకున్నాడు రేవంత్ రెడ్డి, జైల్లో పెట్టాడు కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ సీరియస్గా అనుకుంటే, ఆయన కిందే హోంశాఖ ఉంది, ఆయన కానీ సీరియస్గా అనుకుంటే ఇక్కడ అంటే ఏమి స్టేట్ హోంశాఖకి సెంట్రల్ హోంశాఖకి క్లాష్ అండి. క్లాష్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, జనరల్గా ఏది పవర్ఫుల్, సెంట్రల్ కాబట్టి జనరల్గా సెంట్రల్దే పై చేయి అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గట్టిగా అనుకుంటే, ఎందుకు అనుకుంటాడు, ఆయనకి ఏంటి ప్రయోజనం, రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తాడు, ఈ కేసు వల్ల నాకేంటి ప్రయోజనం, ఎవరైనా అంతే కదా. ముఖ్యమంత్రులు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి న్యాయం చట్టం కరెక్ట్గా ఉండాలి, అవేమి ఉండవు కదా. సో ఆయన మీదే ఆరోపణలు ఉన్నాయి కదా, ఓపెన్ గా 50 లక్షలు ఇచ్చిన ఆరోపణలు మనకి విజువల్స్ వచ్చాయి కదా. మన మీటింగ్ లో కూడా కలిసిపోదాం మొన్న మోడీ కూడా పిలిచారు కదా. అట్లాంటప్పుడు ఆయన మరి కాంగ్రెస్ కూడా దీని మీద ఏం పెద్దగా ఉద్యమాలు చేయట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి ఈ కేసు ఫైనల్గా బాధితుల్ని బెదిరించడము, వాళ్ళని ఏదో ఒక రకంగా విత్డ్రా చేసుకోవడం చేయడానికి ఇవన్నీ చేస్తారు. ఈ లోపల జైలుకి వెళ్ళకూడదు కాబట్టి ఏవో ఒక వీళ్ళు కౌంటర్ వేసి బెయిల్ ముందు బెయిల్ తెచ్చుకోవడం ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత కేసును విత్డ్రా చేయించుకునేట్టు చేయడం సెకండ్ టార్గెట్. ఈ లోపల మీడియాలో కూడా ప్రముఖంగా రాకుండా చూసుకోవడం ఇంకొకటి. ఇలాగా అన్ని వ్యవస్థల్ని, కుల వ్యవస్థను దించారు, స్టేట్ దించారు, అన్ని వ్యవస్థల్ని దించి తమకు అనుకూలంగా చేసుకోవడం మొదలైంది. కాకపోతే ప్రజల్లో మాత్రం క్లియర్ గా తెలిసిపోయింది ఇది జరిగింది అని నమ్ముతున్నారు ప్రజలు. జరిగిందా లేదో మనం చెప్పలేము, కోర్టులో జరగాలి. ప్రొసీజర్ అయితే ఫాలో కాలేదు, పోలీసులు కానీ వెళ్తున్నారు. బండి సంజయ్ కూడా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఒక పక్క ఎమోషనల్ డ్రామా చేస్తున్నాడు, ఒక పొలిటికల్ పార్టీని దించాడు,
మరోవైపు ఫాదర్ గా డ్రామా మొదలు పెట్టాడు, మరోవైపు సుప్రీంకోర్టు అడ్వకేట్లు తీసుకొచ్చారు, ఇంకోవైపు బాధితుల్ని ప్రజలు కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి క్లియర్ గా బాటం లైన్ ఏంటంటే వ్యవస్థలన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయో న్యాయం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటది. ఇదేమి అందరికి సమాన న్యాయము, చట్టము, ఇవన్నీ చట్టం తన కామెడీ ట్రాక్ తప్ప అవేమి ప్రాక్టీస్ లో జరగవు అనేది మరోసారి రుజువు.